నమస్కారం. ఓంకార్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర, మెంతికూర ఇలా రొటీన్గా ఆకుకూరలు కాకుండా ఈసారి మా తెనాల్లో అయితే కొత్తగా సిలోన్ బచ్చలాకండి తీసుకున్న దాకా కూడా మాకు కూడా ఏమి ఆకుకూర అనేది తెలియదు. నేనైతే పొన్న మెంతికూర అనుకున్నాను అనమాట. హైబ్రిడ్ పొన్న మెంతికూర అనుకొని తీసుకున్నాను. తీరా చూసి ఇంటికి వస్తే కనుక చెప్పారనమాట ఈ సిలోన్ బచ్చలాక అని చెప్పేసి. ఇది వెయిట్ లాస్ కూడా అవుతారని చెప్పి చాలా వీడియోస్లో చెప్పారనమాట. ఇంకెందుకు తగ్గేదిలే అన్నట్టుగా మేమైతే పప్పునైతే ప్రిపేర్ చేసుకున్నాము. రెగ్యులర్ మామూలు పప్పులానే మనకు ముందుగా చింతపండు, కందిపప్పు, ఉప్పు, కారం, 2 పచ్చిమిర్చి, 4 టమాటాలు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని పప్పునైతే రెడీ చేసుకున్నాం అనమాట. ఈ పప్పు అంతా రెడీ అయిపోయిన తర్వాత మనకి తాలింపు గింజలు కూడా వేసేసి మనం తాలింపునైతే పెట్టుకోవాలి. అయితే టేస్ట్ విషయానికి వస్తే మనకి తగ్గేదిలే కాస్త మనం తగ్గాలి అంటున్నట్టు ఉంది అనమాట. మాకైతే పెద్దగా నచ్చలేదు ఈ ఆకుకూర పప్పు అయితే. అన్నిటికంటే మాకు ఫేవరెట్ మెంతికూర పప్పు అండి. ఎంతైనా దానికి కొట్టినంత టేస్ట్ అయితే ఇది లేదనమాట. కొంచెం చప్పగా అనిపించింది. గోంగూర, తోటకూర ఇవన్నీ పోస్తే కూడా ఇది జస్ట్ పాలకూర టైప్లో ఉందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్